భూలోక సురపానంతోని పోల్తాం. ఎందుకంటే కళ్ళులా అన్ని ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న కళ్ళు అట్లా లేదుల్లో, మొత్తం మందుల కళ్ళే. ఈ నడుమ మందుల కళ్ళు తయారు చేసి మంది పానాలు తీసే బ్యాచ్ ఎక్కువైందబ్బా. చెట్లు లేనే లేకపాయే, కళ్ళు ఎట్లొస్తాంది? ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? ఇగో గిట్నే గీడ కూడా గా అన్న కళ్ళుకు పోతే ఏమైందో ఎరికేనా? చూడుర్రో పారి. కళ్ళును భూలోక సురాపానకం అందురు. అంత గొప్పది కళ్ళు. గమలోలకి ఇదే జీవనాధారం. కళ్ళు గీసమ్ముడే. కానీ ఈ నడుమ ఏమైందంటే తాళ్ళు ఎక్కువ లేదు, కళ్ళు దింపులు లేదు, అసలు చెట్లే లేవు. కానీ కళ్ళు మాత్రం ఏరులై పారుతుంది. హైదరాబాద్లో చూడు అదే కళ్ళు, ఊళ్ళల్లో చూడు ఈ నడుమ అదే కళ్ళు అవుతుందిలా. వెనకట కళ్ళు తాగితే జర పానం పట్టేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదుల్లో, కళ్ళు ఆగుతున్న పానం పోయేటట్టు అవుతుందిలా. ఎక్కడి కళ్ళు ఏం కళ్ళు, మొత్తం గోళాలలో లొడపెట్టి పోసుడు మందు మట్టుకర కలిపి. ఓ దిక్కు మందుల కళ్ళాయి మంది పానాలు పోతుంటే కళ్ళులా ఇగో తీరొక్క తీరు విచిత్రమైన వస్తున్నాయి అట. ఇగో గిడ చూస్తురు కదా పాము. ఇగో ఈ పాము ఎక్కడది అనుకుంటున్నారు? ఈ అన్న చెప్తాడు ఇనూరి. అది చుట్టుపక్కల వాళ్ళకి చూపెడితే ఇంకా పాము అని చెప్తూనే ఉంది. ఇప్పాల తండలు, ఎర్రగుడ్డ తండలు అందరు చుట్టుముట్ట కూర్చున్నారు వాళ్ళు. అయితే పామే కనిపిస్తుంది, అది బతికే ఉన్నది. అది బతికే ఉన్నప్పుడు ఆ ఇడియాంగ్ చూపెట్టడానికి వస్తే ఆ ఇడియాంగ్ ఏం చేసింది, ఇక చీరలో దాబెట్టుకునేది, సీసా దాబెట్టుకొని అక్కడ పారేసింది. ఈ పక్కల చుట్టుముఖం ఉన్న వాళ్ళు ఏం చేసి పలగొట్టిండ్రు సీసాలని, కాల్చీలు మొత్తం పలగొడుతున్నారు. పాము అయితే బతికే ఉన్నది, అది తీసుకొని అది గడ్డి పోతా ఉన్నది. అది అది చెప్తున్నాయేమో ఒకవేళ నేను అది ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు నా పెళ్ళము అది ఏం చేయాలి, నేను నా పరిస్థితి ఏంది సార్? తాగిన ఒక సీజన్ మొత్తం తాగిన నేను, దాంట్లో బతికే పాము ఉన్నది. ఇగో కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి, ఇగో కళ్ళు చేతులని గదగద మునుగుతున్నాయి. ఇప్పటి వరకు కళ్ళు వాసినాయి నాది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నా నేను. రాత్రి మా పిల్లలు చిన్న పిల్లలు మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చింది. అగో ఇన్నారు కదా, ఇక నైట్ అయింది ఇంత తాగుదామని పోయేసరికి ఓ బాటిల్ తీసుకుంటాట. తీసుకొని సగం తాగంగానే అగో లోపలేమో ఉందని చూసే వరకు అది పాము అట. పాము బతికే ఉంది అటుళ్ళు. ఇగో ఏందమ్మా గిట్లా పాము వచ్చింది కళ్ళు అని చెప్పేసి వాళ్ళకిస్తే ఎక్కడిది గడ్డిపోసా అని చెప్పేసి దాసుకోపోయిందట. ఇక చుట్టుముట్టున్న వాళ్ళంతా బతుకున్న పాముని చూసి మామూలుగా గుబులు పడట్లేదంట. ఇంకో ఈ అన్నకు చిన్న పిల్లలు ఉన్నారట. పాపము కళ్ళు తిరుగుతున్నాయట, ఒంట్లో మొత్తం బాగాలేదట. పుసుకున్న పాము వచ్చింది కదా, ఏమైందో ఏమని ఈయన భయం. దవాఖానలకు కూడా పోయొచ్చిండట, మళ్ళా పోవాలట. జర సూపీరి సార్లు అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఇది ఇంత కేడైంది చెప్పలేదు కదా. గీ నాగర్ కర్నూలు జిల్లా చిన్రాంపల్లి మండలం బట్టుపల్లిలో అయిందంట. కళ్ళు తాగుదాం జర టెన్షన్లన్నీ పోతాయని చెప్పేసి సుక్కేసుకుందాం అంటే వరకు లేనిపోని టెన్షన్లు ఎదురైనాయి ఉల్లా. ఇక ఈ కళ్ళు మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాజీవే మందుకంటే ఎక్కువ తయారైంది కల్తీ కళ్ళు. దీని ద్వారా చాలా మంది పానాలు పోతున్నా కూడా సర్కారు అయితే అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇప్పుడన్నా మరి ఏమన్నా ఎత్తదో సర్కారు చూడాలిగా. ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా. నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము అని చెప్పి కళ్ళు సీసాలు పాము ఉందని తాగిండు. ఫోన్ చేసి నేను ఉరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను ఈ విషయం ఉందా యాప్ నేను కలుతుకున్నాను నేను చెప్పాలేమో. నేను వేరే సీసా తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి, నేను ఎవరికని వాడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు జర్రీలు సీసాలు అయితే నీట్గా బ్రష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోట సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లే వండుకున్నాంటే ఏమైపోతుంటే మేము. ఇప్పుడు ఇంట్లో ఏందా తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయానని చెప్తుండ్రు. మీరే చెప్తుండ్రు. ఆబ్కారీ సిఐకి ఎస్ఐ గారికి కోరేది ఒకటే, మేము కళ్ళుది విషయం చాలాసార్లు కూడా అడిగాం, దానికి రెస్పాన్స్ లేదు. చీసలు కడుగుతలేరు, పాములు జెర్లు పడి జనాలు చావడానికి చూసుకుంటూ కూడా దాన్ని పట్టించుకున్నట్లు చూడనట్టు అధికారులు చూస్తున్నారు. దాని విషయంలో ఇంత నెగ్లెక్ట్ చేస్తే బాగుండదని నేను సిఐ గారికి, ఎక్సై డిఎస్పి గారికి, ఎక్సై
ఎస్ఐ గారికి నేను కోరేది ఒకటే, దాని విషయంలో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టపల్లి గ్రామంలో కళ్ళులో పాము పడితే ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య లేదు. మరి దానికి ఏంది అన్నట్లు ప్రత్యామ్నాయం ఏంది అంటే, మీరు మనుషులు చస్తే కూడా చూసుకుంటూనే ఉంటారా మీరు? ఎస్ఐ గారు, డిఎస్పికి మేము కోరేది ఒకటే, ఎక్కడ కూడా చెట్లు లేవు కానీ మత్స్యపాలతో కలిపి దాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దాని ఇష్యూలో పట్టించుకుంటలేరనేది మేము అధికారులను కోరుతున్నాం. దాని మీద చర్య తక్షణమే తీసుకోకపోతే మేము రేపు మళ్ళా మీడియాను పిలుస్తాం. దాని డిపో ఏడ తయారవుతుందో అడిగి పోతాం. అదే విషయంలోనే దాన్ని మొత్తంలో బంద్ చేస్తాం. మీకు కూడా సమాచారం చట్టం పెడతాం, సమాచార చట్టం కింద మేము పేపర్లు పెడతాం. దాని విషయంలో చెట్లు ఏ ఊర్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు ఉన్నాయి, దాని విషయంలో డీటెయిల్స్ కూడా ఎస్ఐ గారు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే విషయంలో ఇప్పుడు తక్షణమే ఇమ్మీడియట్గా